హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఏడాది నుండి భిక్షాటన చేసుకుంటున్న కరీంనగర్కు చెందిన బొర్రా రమేష్ అనే అభాగ్యుడిని ఆగస్టు 5న అఫ్జల్గంజ్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో కోలుకున్న రమేష్ తలకు ఉన్న అట్టలు కట్టిన జుట్టును గుండు చేసి తొలగించారు ఆశ్రమ సిబ్బంది. అనంతరం చేతి గోళ్లను తొలగించి ఒంటికి పట్టిన మట్టి అంతా పోయేలా శుభ్రంగా స్నానం చేయించారు. ఈ సందర్భంగా మరోసారి ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు కాలికి తగిలిన గాయాలను శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేశారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. అలాగే పళ్ళు ఇవ్వగా అవి కూడా తిన్నాడు. సంతృప్తిగా భోజనం చేసిన అనంతరం ఆశ్రమంలోని శివాలయానికి తీసుకువెళ్లగా స్వామిని దర్శించుకుని నమస్కరించుకున్నాడు. అర్చకులు శఠగోపంతో దీవించారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శతమానం భవతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితమనంతం శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పూట గడవడం కోసం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర సంవత్సరం నుండి భిక్షాటన చేసుకుంటున్న నా అంటూ ఎవరూ లేని రమేష్ను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన అఫ్జల్గంజ్ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ధన్యవాదములు తెలుపుతుంది. ఈ వీడియో చూసిన రమేష్ కుటుంబ సభ్యులెవరైనా సేవాశ్రమంలో ఉంటున్న బొర్రా రమేష్ని ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.